జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. ఈరోజు ఉదయం నుండి వివిధ కార్యక్రమాల్లో ఉండడం వల్ల మీ ముందుకు ఆలస్యంగా వస్తున్నందుకు సంతోషుడిని. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం మొక్కలు నాటుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అదొక సామాజిక బాధ్యత. ప్లాస్టిక్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసాం. ఇవి ఆచరణలు ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు, ఇంప్లిమెంటేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే మొక్కలు అనేవి ఎక్కడ అవసరం, ఏ మొక్కలు అవసరం, ప్రజలకు ఆక్సిజన్ అందించి మొక్కలు కావాలి. తర్వాత వన్యప్రాణులు, ఉదాహరణ కోతులు, వాటికి కావలసిన ఆహారం అందించి మొక్కలు కావాలి. ఆ ఆహారం ఎక్కడ అందించి మొక్కలు ఎక్కడెక్కడ మొక్కలు అవసరమో అక్కడ ఇవ్వాలి. కానీ ప్రతి ఏటా 1,000 మొక్కలు నాటేసి 1,000 మొక్కల్లో కనీసం 1,00,000 మొక్కలు కూడా బతికిన దాఖలాలు లేవు. ప్రజలకు అవసరమైన మొక్కలు ఏవి, గ్రౌండ్ వాటర్ ఎక్కువ వాడని మొక్కలేవి, ఔషధ గుణాలు కలిగిన మొక్కలేవి, ఇవి అసలు ప్రభుత్వం ఎందుకు టేకప్ చేయాలి? అలహాబాద్ పుష్కరాలు కుంభమేళా సమయంలో వాళ్ళు ఎలాగైతే ఒక సంస్థకి ఇచ్చారో అలాగే ఎక్కడెక్కడైతే మొక్కలు అవసరమో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి అప్పచెప్పి 2 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా ఆక్సిజన్ అందేలా, తర్వాత వన్యప్రాణులకి ఆహారం అందేలా, ఉదాహరణకి మామిడి, జామ, ఇతరత్ర అవి కొండ ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నాయో అక్కడ పెడితే అక్కడికి పోతాయి కోతులు, ఊళ్ళోకి రావు, ప్రజలకి భద్రత ఉంటుంది. ఈ రకంగా చేస్తే అది మంచిది. కానీ ఎందుకంటే మొక్క నాటడం ఎంత పుణ్యమో ఆ మొక్కను సంరక్షించకపోవడం అంత పాపం. ఈరోజు ఆ పాపంలో నేను భాగస్వామిని. మొక్క నాటిన ఫోటో తీసుకున్నాను, ఫోటోలు అప్లోడ్ అయిపోయింది, నా పని అయిపోయింది. ఆ మొక్క వచ్చే ఏడాదికి ఉండదు. అందుకని ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాధనం, ఇక్కడ మీ కాన్సెప్ట్ మంచిది కావచ్చు, ఇంప్లిమెంటేషన్లో దాన్ని సక్రమంగా చేసి భవిష్యత్ తరాలకి మనం మంచి వాతావరణం, ప్రాణవాయువు కొనుక్కోవాల్సిన, ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇవ్వాలంటే ఇది ఒక సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ మొక్కలు నాటి, ఔషధ గుణాలు ఉన్న మొక్కలు నాటి, ఆక్సిజన్ లెవెల్స్ పెరిగేలా చేసి గ్రౌండ్ వాటర్ని సంరక్షించే విధంగా చేస్తే మంచిది. ఇంకా ప్లాస్టిక్ దశాబ్దం 2 దశాబ్దాల పైన నుంచి నేను వింటున్న మాట. ప్లాస్టిక్ని ఎందుకు నేను మళ్ళీ ఇందులో మైక్రాన్ సిస్టమ్ ఏంటి? అసలు ప్లాస్టిక్ అన్నదే వద్దు. బజార్కి వెళ్తే సామాన్లు కొంటే ఓ సంచి పట్టుకొని వెళ్ళాలి. సంచి పట్టుకెళ్ళడం మనకు నామోషి అయిపోయింది. ఈ రోజుని 1 వారం మానేయండి, 2వ వారం 3వ వారం చచ్చినట్టు వెళ్తారు. అసలు ప్లాస్టిక్ కవర్లనే షాపుల్లో అమ్మి కవర్లను బ్యాన్ చేయడం ఏంటి? ప్లాస్టిక్ ఎక్కడైతే తయారవుతుందో కవర్లు ఎక్కడ పరిశ్రమలు ఆపితే జరుగుతాయి. మీరు చేసే రూల్స్ వల్ల షాప్ మీదకి రైడ్కి వస్తారు సంబంధిత అధికారులు, కేసు రాస్తానంటారు, బెదిరిస్తారు, లేకపోతే 2,000 తీసుకొని పోతారు. ప్రభుత్వం చేసి ప్రభుత్వం చే ప్రతి చర్య వల్ల అధికారులు లబ్ధి పొందుతున్నా తప్పించి ప్రజలకు ఏమి వచ్చినా ఉపయోగం లేదు. బజారుకు వచ్చామంటే మన సంచి మనం తెచ్చుకోవాలి, ఎవరు ఇవ్వరు అన్న జ్ఞానం ప్రజలకు రావాలంటే 1 నెల రోజులు కఠినంగా ప్లాస్టిక్ కవర్లు ఉత్పత్తి చేసి పరిశ్రమలు ఆపితే అవుతుంది. కానీ ఫైన్లు రాస్తే మాత్రం ఇది ఎప్పటి నుంచో వింటున్నాం. వాళ్ళు అలాగే ఫైన్లు కడుతున్నారు, కవర్లు అమ్ముకుంటున్నారు, లాభాలు పొందుతున్నారు. వాళ్ళు నష్టాలు అయ్యో వచ్చే లాభాలు వచ్చే కూడా ఖచ్చితంగా తెలియదు. కానీ ఏ సంబంధం లేని అధికార యంత్రాంగం మాత్రం లంచాల రూపంలో లాభాలు పొందుతున్నారు. ప్రజలకే పర్యావరణ కాలుష్యం, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోవడం తప్పించి ఇందులో వచ్చిందేం లేదు. కాబట్టి ప్రభుత్వం ఏదో సంస్థకు అప్పచెప్పి అలహాబాద్ కార్పొరేషన్ చేసినట్టుగా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ మొక్కలు నాటి, అందరికీ ఉపయోగపడే మొక్కలు నాటి, ఔషధ గుణాలు ఉన్న మొక్కలు, ఆక్సిజన్స్ లెవెల్స్ పెంచే మొక్కలు అందరికీ అందే విధంగా నాటాలి. కానీ ఈ సంవత్సరం మొక్కలు నాటాం, ఫోటోలు తీసుకుందాం, మళ్ళీ సంవత్సరం మళ్ళీ అంటే ఇది ప్రజాధనం దుర్వినియోగం తప్పించి
మరేం కాదు, ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. మీ ఆశయం ఉత్తమమైనది కావచ్చు, ఆచరణ మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. పర్యావరణం భవిష్యత్ తరాలకి మనం ఇచ్చి బహుమతి ఆస్తులు ఇవ్వక్కర్లేదు, ఇంకేమి ఇవ్వక్కర్లేదు, మంచి వాతావరణం ఇస్తే భవిష్యత్ తరాలు బాగుంటాయి. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరుతూ వందే మాతరం. జై హింద్.